If you see this newspaper today, తెలంగాణ కులగణన దేశ రాజకీయాల్లో సునామీ అని చెప్తా ఉన్నారు. ఎస్, దేశ రాజకీయాల్లో నరేంద్ర మోడీకి ఒక భయం పుట్టించేటువంటిది. యాక్చువల్గా క్రికెట్లో మొత్తం బ్రాహ్మణులే, క్రికెట్ ఆడే టీంలో మొత్తం బ్రాహ్మణులే, పార్లమెంట్లో మొత్తం బ్రాహ్మణులే, కంపెనీలు మొత్తం బ్రాహ్మణులే, బ్యాంకులు మొత్తం బ్రాహ్మణులే, బిజినెస్ మొత్తం బ్రాహ్మణులే. అంటే మన తెలంగాణ బ్రాహ్మణులది కాదు, ఈ ఆర్య బ్రాహ్మణులు ఎక్కడికి వెళ్ళి వచ్చిన వాళ్ళే ఇవన్నీ. మొత్తం బిజినెస్లు, ఓడరేవులు వాళ్ళే, విమానాశ్రయాలు వాళ్ళే, కాంట్రాక్ట్స్ వాళ్ళే, టోల్ గేట్లు వాళ్ళే, డబ్బులు వాళ్ళే, భూములు వాళ్ళే, కంపెనీలు వాళ్ళే. మెజార్టీ పీపుల్ ఆఫ్ దిస్ కంట్రీ, అంబేద్కర్ గారు చెప్పినట్టు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలది ఈ దేశం. ఈ దేశ మూలవాసులు వీళ్ళంతా. వీళ్ళకి రావచ్చినటువంటి హక్కులు దక్కనప్పుడు తెలంగాణనే దానికి పునాది అయింది. రేవంత్ రెడ్డి ఈ తెలంగాణకు సంబంధించినటువంటి ఓసీ, ఆయన తెలంగాణలో రేవంత్ రెడ్డి క్యాస్ట్ ఓసీ. అయినా రాహుల్ గాంధీ ఎత్తుకున్న నినాదం కోసం పనిచేస్తున్నాను, నేను కాంగ్రెస్ కార్యకర్తను, కాంగ్రెస్లో సైనికుల్ని, రాహుల్ గాంధీ ఏంది చెప్తే అదే చేస్తాను, ఈ దేశ మెజార్టీ ప్రజలకు మేలు కావాలంటే నేను అదే ఎత్తుకున్నానని మాట్లాడినప్పుడు అది ఈ దేశంలో ఒక ప్రకంపనలు, ఒక భూకంపాన్ని లేపుతున్నప్పుడు, ఇలా ఈ దేశంలో చేసి తెలంగాణ రాష్ట్రం చేసి చూపిస్తున్నప్పుడు ఇలా చెవులల్లా పత్తులు పెట్టుకొని ఇలా కళ్ళకు అద్దాలు పెట్టుకొని తిరగాల్సినటువంటి పరిస్థితి బీజేపీ వాళ్ళకు వచ్చింది. ఇక బీఆర్ఎస్న షీరి చింతగడ్డం, కుర్చీ దింపి ఇంట్లో కూర్చుని పెట్టినాం. అప్పుడప్పుడు మధ్యల వాళ్ళ తతంగాలు బయటపడితే చేసిన తప్పుకు చింతిస్తలేరు. వాళ్ళు చేసిన పని బయటపడ్డందుకు వాళ్ళు చాలా ఆవేశానికి లోనవుతూ ఉన్నారు, ఆగ్రహానికి లోనవుతూ ఉన్నారు. ఇది ఎంతవరకు సమంజసమో మీరే చెప్పాలి. చూద్దాం ఒకసారి. తెలంగాణలో భావోద్వేగ బంధం ఉంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో సోనియా గాంధీ కీలక పాత్ర పోషించారు. దీంతో అక్కడి ప్రజలు వారి భాషా సంస్కృతితో మాకు లోతైనటువంటి భావోద్వేగ బంధం ఉందని చెప్పి ఏర్పడింది. వాళ్ళ నీతి నిజాయితీ అందరికీ కలుపుకొని పోయేటటువంటి తత్వం దేశానికి మార్గనిర్దేశం చేసింది. ఏం మాట్లాడిన అసలు రాహుల్ గాంధీ గారి చూసిన తర్వాత నిజంగా తెలంగాణ భారతదేశం ఢిల్లీ నది వీధుల్లో మన తెలంగాణ మంత్రులు, మన తెలంగాణ ముఖ్యమంత్రి కూర్చొని ఎస్ మేము ఏం చేయాలో, కాంగ్రెస్ పార్టీ దేశంలో ఏమనుకుంటుందో అదే ఈ దేశ ప్రజలకు కావాల్సింది మేము చూపించడం, మేమే నిదర్శనం అని చెప్పి ఈ దేశ రాజకీయాల్లో సునామీ గుండెల్లో రైళ్లు పడగెడుతున్నటువంటి ఇలా కాంగ్రెస్ పార్టీ యొక్క విధానాలు ఇలా జ్వరం పట్టిస్తున్నాయి నరేంద్ర మోడీకి. బీజేపీలకు పరిస్థితి అయిపోయిందిరా. తెలంగాణ రాష్ట్రం ఎట్లా విజయం సాధించిందో, తెలంగాణ సాధించిందని చెప్పి చెప్పుకున్నటువంటి కేసీఆర్నే ఇంట్లో కూర్చుని పెట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇలా బీజేపీ బీఆర్ఎస్ కలిసినా ఇలా కాంగ్రెస్ తోటి దరిదాపుల్లో కూడా వచ్చేటువంటి పరిస్థితి లేవు. కాబట్టి ఈ దేశంలో రాజకీయాలు నరేంద్ర మోడీ ఎంత చుంజుకున్నా, ఎంత కొట్టుకున్నా నరేంద్ర మోడీ యొక్క నక్కజిత్తులను పట్టివేసినటువంటి ప్రజలు ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో చిత్తుగా ఓడిస్తారన్నటువంటి వాస్తవ సత్యం బీజేపీలకు బోధపడ్డది, బీఆర్ఎస్లకు కూడా బోధపడ్డది. దాని తర్వాత అరుపులు అరిస్తే ఇంకా తొందరపడి అధిక తెలివి చూపించి మనం ఎదురుదాడి చేస్తే తప్ప మనం మనగడకే ప్రమాదం అవుతుందన్నటువంటి విధానాన్ని గుర్తించినటువంటి వాళ్ళు అప్పుడప్పుడు ఎగిరి పడుతూ ఉన్నారు. వాళ్ళకి ఖచ్చితంగా సరి అయినటువంటి గుణపాఠం ప్రజలే చెప్తారు. ఇక్కడ మనం చూస్తే ఒక అద్భుతమైనటువంటి సంఘటన ఇక్కడ గోచరిస్తూ ఉన్నది. వెరీ సీనియర్ మోస్ట్ బీసీ నేతలను అందరినీ పెట్టుకొని రాహుల్ గాంధీ, ఇక్కడ సిద్ధరామయ్య గారు, ఇక్కడ మన పిసిసి ప్రెసిడెంట్ కూడా కనబడతా ఉన్నారు. వీళ్ళు ఈ బీసీ నేతలకు ఏం చెప్పిండు తెలుసా? తెలంగాణ కులగణన దేశ రాజకీయాల్లో ఒక సునామీ అని మాట్లాడినటువంటి రాహుల్ గాంధీ ఏమేం చెప్పిండనే విషయాలను మనం చూద్దాం. ఇక్కడ చూసి దేశమంతా కులగణన కోసం పోరాడతాం రాహుల్ గాంధీ చెప్తా ఉన్నాడు. డేటా ఎవరి దగ్గర ఉంటే వాళ్ళదే పవర్. ఆ డేటా తెలంగాణ సొంతం. ప్రైవేట్ రంగంలో ఉన్న రిజర్వేషన్లు తేవాలి. 2024లో కులగణన ప్రభావాన్ని తెలుసుకోలేకపోయినా తప్పు నాదే అయిందని చెప్పి చెప్తా ఉన్నాడు. దాన్ని సరిచేస్తున్నా. ఓబీసీల చరిత్ర బయటకు రాకుండా ఆర్ఎస్ఎస్ కుట్ర మోదీ ఉత్త షోమ్యాన్ బిల్డప్ ఇస్తుంటారు. ప్రాంతీయ భాషతో పాటు ఇంగ్లీషు ముఖ్యమే. భారీగా న్యాయ సమ్మేళనంలో ఇలా భాగీదారి న్యాయ సమ్మేళనంలో
ఇక ఒక వ్యాఖ్యలు చేసినటువంటి రాహుల్ గాంధీ అని చెప్పి అద్భుతంగా మాట్లాడండి అసలు ఎక్సలెంట్. ఇక్కడ చాలా ఏమంటా ఉన్నానంటే ఈ దేశం అంతా కులగణన కోసం పోరాడతాం. రెండో మాట ఏం చెప్పినంటే బీసీల చరిత్రను బయటకు రాకుండా ఆర్ఎస్ఎస్ కుట్ర. మోదీ ఉత్త షోమ్యాన్, బిల్డప్ ఇస్తుంటాడు అంతే. ప్రాంతీయ భాషలో పాటు ఇంగ్లీష్ ముఖ్యమే అంటా ఉన్నాడు. దాంతోపాటు ఏమన్నాడంటే భాగీదారి న్యాయ సమ్మేళనంలో మాట్లాడినటువంటి ఈయన ఏం చెప్పినంటే డేటా ఎవరి దగ్గర ఉంటే వాళ్ళదే, ఇక ఆ డేటా అంతా తెలంగాణ సొంతంగా ఉంది, ఇలా ప్రైవేట్ రంగంలో ఉన్న రిజర్వేషన్లు తేవాలి అని అన్నాడు. నిజంగా చెప్పాలంటే ప్రైవేట్ కంపెనీలన్నీ ఈ దేశ ప్రజల సొమ్ము పెట్టి కట్టినటువంటి వీళ్ళు ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు లేవు, వాళ్ళు జీతాలు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఇస్తూ ఉండరు. ఇలా భారతదేశం భారత ప్రభుత్వాలు నిర్ణయించినటువంటి వేతనాలు చెల్లించి సగటున శాలరీస్ పెంచాలి. ఈ దేశంలో ఉన్న సంపద ప్రతి పేదవానికి ప్రతి కార్మికునికి సమానంగా పంచగలిగినప్పుడే ఆ దేశం సమూర్ణంగా అభివృద్ధి చెందుతుంది తప్ప ఒక్కడే ఏనిగలేక పీక్క తిని పనిచేసినటువంటి తన కంపెనీలో పనిచేసే వాళ్ళను పీనిగల్లా తయారు చేసేటువంటి కంపెనీలను కూకటి వేలతో పీకేస్తాం, లేదంటే ఆ కంపెనీ యజమాని లోపటేసి ప్రజలకు పంచుతామని చెప్పి అలాంటి చట్టాలు అలాంటి రోజులు రావాలని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ కోరుకుంటూ ఉంది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో జరుగుతాయి. 2004లో కులగణన ప్రభావాన్ని తెలుసుకోలేకపోయినామని చెప్పి కూడా ఆయన చెప్పిండు. అప్పుడు తెలుసుకోలేకపోయినా ఇప్పుడు తెలుసుకున్నా, తప్పులేదు, తప్పు నాదే అయినా దాన్ని సరిచేస్తున్నా అని చెప్పి రాహుల్ గాంధీ మాట్లాడు. చాలా బాగా మాట్లాడు, ఎక్సలెంట్ స్పీచ్. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టినటువంటి కులగణన దేశ రాజకీయాల్లో సునామీ లాంటిదని చెప్పి లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు. కులగణన ద్వారా రాష్ట్రంలోని వివిధ కులాలు సామాజిక వర్గాల ఆర్థిక సామాజిక స్థితిగతులను తెలిసాయని చెప్పారు. బీసీ, దళిత, ఆదివాసీ, ఇతర బలహీన వర్గాలకు సంబంధించినటువంటి డేటా మొత్తం తెలంగాణ ప్రభుత్వం సేకరించిందని, దేశంలో ఎక్కడ లేని పవర్ఫుల్ డేటా తెలంగాణ ప్రభుత్వం దగ్గర ఉందని పేర్కొన్నారు. తెలంగాణ కులగణన దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు. ఢిల్లీ టాల్కాటోరా ఇండోర్ స్టేడియంలో ఇక్కడ ఏఐసిసి బ్లాక్ వరల్డ్ క్లాస్ విభాగం ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించినటువంటి భాగీదారి న్యాయ సమ్మేళన కార్యక్రమంలో రాహుల్ మాట్లాడి ఎన్నో వర్గాల చరిత్ర బయటకు వచ్చినా ఓబీసీల యొక్క చరిత్ర మాత్రం బయటకు రాలేదని, దీని వెనుక ఆర్ఎస్ఎస్ కుట్ర దాగి ఉందని చెప్పి ఆరోపించారు. ప్రధానమంత్రి మోదీ ఉత్త షోమాన్ అని విమర్శించారు. తెలంగాణలో మేము చేపట్టినటువంటి కులగణన సర్వే పొలిటికల్ సర్వే ఎర్త్ క్విక్ అది దేశ రాజకీయాల్లో సునామీని తీసుకొస్తుందని చెప్పి రాహుల్ అన్నారు. దేశవ్యాప్తంగా కులగణన జరిగేదాకా పోరాడేందుకు శపథం తీసుకుంటున్నట్లు తెలిపారు. ఇక ప్రైవేటు కాంట్రాక్ట్లోని రిజర్వేషన్లు రావాలని చెప్పి ఆకాంక్షించారు. ఇక్కడ కులగణన లెక్కల డేటా కాదు అని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. కులగణన దేశంలో సామాజిక న్యాయాన్ని సాధించడానికి ఒక కీలకమైనటువంటి మందు గుండు అని చెప్పి రాహుల్ గాంధీ తెలిపారు. ఆ లెక్కల ఆధారంగా సంక్షేమ పథకాలు అమలు చేయడానికి వీలవుతుందని కూడా చెప్పారు. అబ్బా, చాలా బాగా మాట్లాడు. రాహుల్ గాంధీలో పరిపక్వత చూసిన తర్వాత నిజంగా అందరు షాక్ అవుతా ఉన్నారు. వెరీ షాక్ అవుతా ఉన్నారు. అంతకుముందు ఇక్కడ కనబడతా ఉంది, బీసీలో 15 కులాలకి రాజకీయ అవకాశాలు వచ్చినాయంట. మొత్తం 128 కులాలకు గాను మిగిలిన వారు ఎవరికి కూడా చట్టసభల్లో దక్కని ప్రాతినిధ్యం అని చెప్తా ఉన్నారు. దాదాపు 80 కులాలకు సర్పంచ్ పదవులు కూడా దక్కలేదు. 50 కులాలకు వాళ్లకు వార్డు మెంబర్ పదవి కూడా సైతం రాలేదు. పిసిసి సర్వేలో గుర్తింపు, అట్టడు కులాల వివరాల సేకరణ వచ్చేటువంటి లోకల్ బాడీ ఎన్నికల్లో వాళ్లకు ప్రాధాన్యత ఇవ్వాలన్నటువంటి ఆలోచన కూడా వస్తున్నట్టు తెలుస్తూ ఉంది. బీసీలో అట్టడు కులాల సంచార జాతుల కులగణన ఫలితాలు అందించేందుకు పిసిసి కార్యవర్గం రూపొందిస్తున్నటువంటి కులగణన లెక్కల ఆధారంగా ఆ జాతులకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాలన్న ఆలోచనతో ఆయా కులాల వివరాలను సేకరిస్తున్నది. మొత్తం 128 బీసీ కులాలు ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించగా ఇందులో ఇప్పటి వరకు 10 నుంచి 15 కులాలకు మాత్రమే చట్టసభల్లో ప్రాతినిధ్యం లభించనున్నట్టు పిసిసి గుర్తించింది. మిగిలినటువంటి కులాల వారెవరు కూడా చట్టసభల్లో అడుగు పెట్టలేదని సర్వే ద్వారా తెలుసుకుంది. కనీసం జిల్లా మండల పరిషత్ సర్పంచ్ పదవులు కూడా దక్కని కులాలు దాదాపు 80 వరకు ఉన్నట్లు గుర్తించింది. దాదాపు 50 బీసీ సంచార జాతులకు చెందినటువంటి వారు ఇప్పటిదాకా పంచాయతీ వార్డు మెంబర్ కూడా ఎన్నిక కాలేదనేటువంటి అంచనాకు వచ్చింది అని చెప్పింది. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఇలా 80 కులాలు రాలేదంటే కేవలం 15 కులాలకే వచ్చిందట రాజకీయ అవకాశాలు. సర్పంచులుగా, వార్డు మెంబర్లుగా, జడ్పీటీసీలుగా, ఎంపీటీసీలుగా, ఏ ఎమ్మెల్యేకి అయితే అసలు రానేలేదు. ఇది పరిస్థితి. ఈ విధంగా ఉంది. ఇది కూడా చాలా శోచనీయమైన అవసరం. బీసీల్లో కూడా అందరికి అవకాశాలు వచ్చేటువంటి పోరాడినప్పుడే వాళ్ళు బీసీ మంచి లీడర్లు అవుతారు. బీసీలో మా మెయిన్ కులాలకే వచ్చి
మిగతాళ్ళకి రాకుండా అనకుండా అందరికి కూడా వస్తే బాగుంటుంది అనేది ఆ కాన్సెప్ట్.